నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భీష్మాచార్యుల వారు ధర్మరాజుతో మాట్లాడుతూ అనేకమైనటువంటి ధర్మములు, అందరికీ అన్వయమయ్యేటటువంటి ధర్మములను ఇన్నిటినో చెప్పారు. తల్లిదండ్రుల పట్ల, గురువు పట్ల ఉండవలసినటువంటి భక్తిని గురించి మాట్లాడిన తరువాత సత్యమును గురించి మాట్లాడుతున్నారు. పరమేశ్వరుడు 84 లక్షల జీవరాశులలో వాక్కు ఎవ్వరికి ఇవ్వలేదు. మాట్లాడగలిగినటువంటి శక్తిని ఒక్క మనుష్యుడికి మాత్రమే అనుగ్రహించారు. ఆ అనుగ్రహము చాలా చాలా గొప్పది. ఎందుచేత అంటే కేవలము మాటల చేతనే మనిషి తరించిపోవచ్చు. నిరంతరము భగవన్నామం పలికేటటువంటి వాడు ఎవరుంటాడో వాడు సమస్త పాపములను భంజించుకుని పరమేశ్వరుణ్ణి చేరగలడు. అందుకన నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే అంటారు. కలియుగంలో భగవంతుని యొక్క నామ సంకీర్తనం ఎంతో గొప్పది. కానీ భగవంతుడిచ్చినటువంటి వాక్కు మీద భగవంతుడే అనేక నియమములను పెట్టాడు. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని చెప్తున్నటువంటి వాక్ సంబంధమైనటువంటి నియమాలు. సత్యంబు పలుకుట సర్వధర్మములకు మిక్కిలి, అనృతంబు మీటి పాతకము, తద్విశేషంబు కలదు చెప్పెద, ఉరునర్ధంబు ప్రాణంబు నపహరింపచూచు పాతకులతో సునృతం బాడుట పాపంబు, బొంకులు పలికి అట్టివారి హింసించుట వరధర్మము. ఇది ఒక్కడేలా భూతములకు హితము సేయు బొంకులెల్లనూ ధర్మములు, భూతబాధకంబులకు నిక్కములు పాతకములు. వినుము భూతముల దుష్ట శిష్టత్వములు, వివేక సూక్ష్మతా విద్యములు వాని చూడవలయు. భీష్మాచార్యుల వారు సత్యమునే పలుకుట అన్న మాట గురించి అద్భుతమైనటువంటి కొన్ని విషయాలను ధర్మరాజు గారితో మాట్లాడుతున్నారు. సత్యంబు పలుకుట సర్వధర్మములకు మిక్కిలి. మాట్లాడేటప్పుడు అత్యంత ప్రాధాన్యత దేనికి అంటే సత్యమును పలకడానికే. మనిషికి వాక్కు ఇచ్చింది సత్యవ్రతమును పాటించుట కొరకు. మనిషి నిజం చెప్పడం మాత్రమే అలవాటు చేసుకోవాలి తప్ప అంతకన్నా ఇక ఏదీ ప్రాధాన్యతాక్రమంలోకి రాదు. మాట్లాడేటప్పుడు సత్యాన్ని మాట్లాడడమే అత్యంత ప్రధానం. సత్యం మాట్లాడడానికి పెద్ద నేపథ్యం లేకపోతే ఇవాళ సత్యం మాట్లాడడానికి నేను ఏం చెయ్యాలి అని ప్రయత్నం ఉండవు. అది ఆ రుజువర్తనం అనేటటువంటిది అలవాటైతే ఏది మాట్లాడుతున్నా సత్యం మాట్లాడడం అనేటటువంటిది అలవాటుగా వచ్చేస్తుంది. సత్య భాషణ నియమము నెరపినాడు అంటారు అజామిళోపాఖ్యానంలో పోతన గారు. అది ఒక నియమంగా పెట్టుకున్నటువంటి పెద్దలు నోరు విప్పి మాట్లాడితే సత్యమును తప్ప అసత్యమును మాట్లాడరు. అయితే భీష్మాచార్యుల వారు ఇక్కడ చాలా చాలా గొప్ప విషయాన్ని ఆవిష్కరిస్తున్నారు. మనం ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే శాస్త్రం ఏం మాట్లాడిందో, పెద్దలు ఏం మాట్లాడారో దాన్ని అనుసరించి మాట్లాడాలి తప్ప దానికి భిన్నంగా మన చిత్తం వచ్చినట్టుగా మాట్లాడి ఇతరులకు వేరు రకంగా విషయాలు అర్థమయ్యేట్టు మాట్లాడే అధికారం మనకు ఉండదు. భీష్ముడు వంటి మహాపురుషులు ఏది చెప్పారో, శ్రీకృష్ణ పరమాత్మ వంటి వారు భీష్ముడి వాక్కు వేదతుల్యము అన్నప్పుడు భీష్ముడు ఏం చెప్పాడో అదే చాలా ప్రధానమైనది అని లోకానికి చెప్పవలసి ఉంటుంది. సత్యంబు పలుకుట సర్వధర్మములకు మిక్కిలి. అన్ని ధర్మముల కన్నా మనుష్యుడికి ప్రధానమైనటువంటి ధర్మం ఏది అంటే సత్యభాషణమే, సత్యమును మాట్లాడుట. అనృతంబు మీటి పాతకము, అబద్ధమాడడం అనేటటువంటిది చాలా చాలా గొప్ప పాపం. తద్విశేషంబు కలదు చెప్పేదా. అయితే సత్యమును మాట్లాడు అని అన్నప్పుడు అసలు ఏది సత్యము, సత్యమును పలుకుట అన్న మాట వెనక ఉన్నటువంటి అర్థం ఏమిటి అన్నదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని సత్యం చెప్పాలి. ఒరునర్ధంబు ప్రాణంబు అపహరింపచూచు పాతకులతో సునృతంబాడుట పాపంబు. ఇతరుల యొక్క ప్రాణములు తీసేద్దాం, ఇతరుల యొక్క ద్రవ్యాన్నంతటినీ కూడా అపహరిద్దాం అనేటటువంటి పాపపు ఉద్దేశ్యంతో ఉన్న వాళ్ళతో సత్యం మాట్లాడితే అబద్ధం అవుతుంది. ఎందుకని అంటే గతంలోనే భీష్ముడు ఒక కథ చెప్పి ఉన్నాడు. ఒక ఆశ్రమానికి
దొంగలు తరుగుతుంటే వచ్చినటువంటి అమాయకులైనటువంటి కొంతమంది ప్రజలు తలదాచుకుంటే అక్కడ ఉన్న వ్యక్తి ఆ దొంగలు వచ్చి ఇక్కడ ఎవరైనా దాక్కున్నారా అని అడిగితే సత్యం పలుకుతున్నాను కదా అని ఇదిగో అక్కడ ఆయన దాక్కున్నాడు, ఇక్కడ ఈయన దాక్కున్నాడని చెప్పాడు. దొంగలు వెళ్ళి వాళ్ళందరినీ చంపేశారు. ఇప్పుడు ఈయనకి కూడా పాపంలో భాగం వచ్చింది. సత్యం పలకడం కాదు, ఎప్పుడు సత్యం అవుతుంది అంటే ఒక్కొక్కసారి అబద్ధమాడినా కూడా సత్యం అవుతుంది. అది తెలుసుకుని ఉండాలి సుమా అంటున్నాడు ధర్మరాజు. సత్యం చెప్పమన్నారు కదా అని ఇతరుల యొక్క ప్రాణమునకు ప్రమాదం ఏర్పడేటటువంటివి, ఇతరుల యొక్క ద్రవ్యమంతా నశించిపోయేటటువంటి స్థితి కలిగేటటువంటి సత్యములు చెప్పవలసిన అవసరము లేదు. ఆ సమయంలో అవతల వారి యొక్క ప్రాణమును కాపాడడానికి అనృతమును పలికినా అది సత్యమే అవుతుంది. కాబట్టి అనృతంబు మీటి పాతకము తద్విశేషంబు కలదు చెప్పెదా, ఒరునర్థంబు ప్రాణంబు నపహరింపచూచు పాతకులతో సునృతంబాడుట పాపంబు. ఆ కోణంలో చూసినప్పుడు ద్రోణాచార్యుల వారితో ధర్మరాజు గారు చెప్పినటువంటిది నిజం చెప్పడమే అవుతుంది. ఎందుకని అంటే అసలు అస్త్రశస్త్రములను పట్టుకుని బ్రాహ్మణుడు యుద్ధానికి వెళ్ళడమే తప్పు అని భీష్ముడే చెప్పాడు. అటువంటి వాడిని చంపేయచ్చు అని. పైగా అంత విజృంభించి అంతమందిని మట్టు పెట్టేస్తుంటే కృష్ణ పరమాత్మ అంతటి వాడు చెప్పాడు, ఇవాళ మధ్యాహ్నానికి పాండవ సైన్యం ఖాళీ, ఈయన ఇలా విజృంభిస్తే. కాబట్టి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఆయనకి ఆహారంగా సమర్పించేసే కన్నా ఒక అబద్ధమాడి ఆయన్ని పడగొట్టేయడం తప్పు లేదు అన్నాడు. పరమాత్మ ఆ మాట చెప్పాడు అంటే వాళ్ళ భీష్ముడు దాన్ని స్థిరీకరిస్తున్నాడు. అవతల వారి యొక్క ప్రాణములను అవతల వారి యొక్క ద్రవ్యమును అపహరించాలని ప్రయత్నించేటటువంటి వారికి అబద్ధం చెప్పినా యువతల వారికి ప్రాణరక్షణ ఆస్తి రక్షణ కలుగుతోంది కాబట్టి అది సత్యము కిందకు వస్తుంది. అట్లాగే పాతకులతో సునృతంబాడుట పాపంబు. పాతకపు పనులు చేసేటటువంటి వాళ్ళతో నిజం చెప్పాను కదా అని చెప్తే దాని వలన అవతల వాళ్ళకి ప్రమాదం వస్తుంది. కాబట్టి వాళ్ళకి నిజం చెప్పినా అది అసత్యం చెప్పినట్టు అవుతుంది. రక్షించడం కోసం అసత్యం చెప్పినా సత్యం అవుతుంది. బొంకులు పలికి అట్టి వారి హింసించుట వరధర్మము. ధర్మములలోకెల్లా గొప్ప ధర్మం ఏది అంటే ప్రజల్ని నాశనం చేసేద్దామని ప్రయత్నం చేసేవాళ్ళు, ప్రజల్ని నిష్కారణంగా చంపాలని ప్రయత్నం చేసేవాళ్ళు, ప్రజల యొక్క ఆస్తిని నాశనం చెయ్యాలని ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళని ఆ ప్రయత్నం నుంచి ఉద్యమం నుంచి తప్పించడం కోసం, అటువంటి ప్రయత్నం నుంచి తప్పించడం కోసం అబద్ధం చెప్పినా కూడా, చెప్పి ఆపినా కూడా, ఆపి యువతల వారిని రక్షించినప్పుడు అది కేవలముగా విశేషమైనటువంటి ధర్మమును ఆచరించడమే అవుతుంది. ఇది ఒక్కడేలా, ఇది ఒక్కటేమిటి ధర్మరాజా, భూతములకు హితము చేయు బొంకులెల్లను ధర్మముల్. ప్రాణులకు హితము చేయడం కోసం, ప్రాణులకు మేలు చెయ్యాలి అన్న ఉద్దేశ్యంతో ఒక అబద్ధం చెప్తే దాన్ని అబద్ధము అని అనరు, దాన్ని సత్యము అని అంటారు. భూతబాధకంబులగు నిక్కములు పాతకములు. తాను సత్యమే పలికినా అది ప్రాణులకు బాధాకరమైనప్పుడు, ప్రాణులను హింసించడానికి కారణమైనప్పుడు అది అబద్ధమే అవుతుంది. కాబట్టి వినుము, భూతముల దుష్ట శిష్టత్వములు వివేక సూక్ష్మత వీజ్యములు వాని చూడవలయు. కాబట్టి మనిషి మాట్లాడేటప్పుడు సత్యం పలకడమే అత్యంత ప్రధానమైన విషయము. అంతకన్నా ప్రధానం ఇంకా ఏది ఉండదు వాక్కుకి. అది ధర్మములలోకెల్లా పరమధర్మము, ఇంకా అంతకన్నా ఉత్కృష్ట ధర్మము లేదు అని భీష్ముడు తీర్పు చెప్పేశాడు. కాబట్టి వాక్కు ఉపయోగించేటప్పుడు ఏది ప్రధానము అంటే సత్యమే ప్రధానము. కాకపోతే సత్యమేది, ఎప్పుడు సత్యమును పలుకుట అన్న మాట అన్వయం చేసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేసుకోవాలన్న విషయంలో తగినంత పరిణతిని పొంది ప్రవర్తించవలసి ఉంటుంది అన్నది భీష్మ హృదయం. కాబట్టి ఆ సత్యాసత్యముల విషయంలో ధర్మరాజు గారితో ఈ విషయాన్ని మాట్లాడిన తర్వాత ధర్మరాజు గారు భీష్మాచార్యులతో ఒక ప్రశ్న వేశారు. శత్రురాజు అధికమైనటువంటి బలము కలిగిన వాడైతే అప్పుడు అల్పబలం కలిగినటువంటి రాజు ఆపద నుంచి తప్పుకోవడానికి ఏమి చెయ్యాలి అని అడిగితే వెంటనే భీష్మాచార్యుల వారు ఒక ఉపాఖ్యానాన్ని చెప్పారు.
ఈ ఉపాఖ్యానం చెప్పడం అనేటటువంటి పద్ధతి నిజానికి అవతల వారిని హత్తుకునేటట్టుగా చేస్తుంది. వారు విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవడానికి పనికొస్తుంది. భీష్మాచార్యుల వారు కానీ, రామకృష్ణ పరమహంస కానీ, వీరందరూ కూడా ఏదైనా ఒక గంభీరమైన విషయాన్ని చెప్పవలసి వస్తే ఒక చిన్న ఉపాఖ్యానాన్ని చెప్తారు. ఇది పెద్దలకే కాదు, పిల్లలకి కూడా నీతి చెప్పవలసి వచ్చినప్పుడు, మంచి మాట చెప్పవలసి వచ్చినప్పుడు ఆ కథాపరంగా విషయాన్ని చెప్తూ వాళ్ళకి చిట్ట చివర సత్యాన్ని చెప్తే వాళ్ళ మనసులో అది బాగా నిలబడడానికి కారణమవుతుంది. అది చెప్పడంలో ఒక ప్రజ్ఞా విశేషం. అందుకే మహానుభావుడు భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర పొందినటువంటి అనుగ్రహ విశేషంగా ఎప్పుడు ఏది జ్ఞాపకం తెచ్చుకోవాలో దాన్ని జ్ఞాపకం తెచ్చుకుని మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయానికి ఏది మాట్లాడాలో అది స్ఫురించడం ఈశ్వరుని యొక్క కృపా విశేషం. అది కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం. అందుకు కదూ అన్నాడు, నా మనసు నా బుద్ధి నీ మనసు నీ బుద్ధి ఎందు చేరుస్తున్నాను భీష్మ, నువ్వు మాట్లాడు. దాని వలన ఈ భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలము నువ్వు కీర్తివంతుడవుతావు, నీ వాక్కులు వేదతుల్యములై నిలబడతాయి అని భీష్ముడికి వరం ఇచ్చాడు కదూ. కాబట్టి అధిక బలం కలిగినటువంటి శత్రువు వచ్చినప్పుడు అల్పబలం కలిగినటువంటి రాజు ఎట్లా ఆపద నుంచి గట్టెక్కవలసి ఉంటుంది అన్న ప్రశ్నకి భీష్మాచార్యుల వారు జవాబు చెప్తూ, ఇదే చర్చ ఒకానొకప్పుడు సముద్రానికి నదులకు మధ్యలో జరిగింది. నదుల యొక్క తీరంలో ప్రబ్బలి చెట్లు అని ఉంటాయిట. ఈ నదీ తీరంలో ఉండేటటువంటి చెట్లకి ఒక ప్రమాదం ఉంటుంది. బాగా ఉరవడితో నది ప్రవహించడం ప్రారంభం చేస్తే వర్షాకాలంలో వర్షాలు బాగా పడి నదీ ప్రవాహం యొక్క మట్టం పైకొచ్చి వరదతో నది ప్రవహిస్తున్నప్పుడు ఆ ఒడ్డుని కోసేస్తే నది ఒడ్డున ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కూకటి వేళ్లతో పెళ్ళగింపబడి నదిలో పడిపోతుంటాయి. కానీ ఒక్క ప్రబ్బలి చెట్టు మాత్రం అలా పడిపోకుండా తనని తాను కాపాడుకుంటుంది. ఎట్లా కాపాడుకోగలదు అంటే, అది ప్రవాహం వచ్చినప్పుడు బాగా వంగిపోతుంది, నిటారుగా నిలబడి ఉండదు కాబట్టి పడిపోయే అవకాశం తగ్గిపోతుంది. వంగిపోయి ఉంటుంది, ప్రవాహం తగ్గిపోయాక మళ్ళీ నిలబడుతుంది. ఒక ప్రబ్బలి చెట్టు తనని తాను ఎలా రక్షించుకుంటుందో, అత్యంత వేగంతో ఉద్ధృతమైనటువంటి ప్రవాహం ఏర్పడినప్పుడు తాను వంగి ప్రవాహం తగ్గిన తరువాత తాను నిలబడినటువంటి ప్రబ్బలి చెట్టులా అధికమైనటువంటి బలం కలిగినటువంటి రాజు వచ్చినప్పుడు తగ్గి ఉండి మళ్ళీ ఆ ఆపద తొలగిన తరువాత ఈవలి రాజు తల ఎత్తి నిలబడవలసి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలి అన్నది తెలియనటువంటి వాడు లోకంలో ఎప్పుడూ విజయాన్ని సాధించలేడు. మీరు ఎప్పుడైనా సమాజంలోనే గమనించండి, ఏ రంగంలో ఎవ్వరూ కూడా సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొందినవారు కాదు. అంటే నా ఉద్దేశ్యం ఎవరూ పొందలేదు అన్నది కాదు. నా ఉద్దేశ్యం పొందవలసిన భావన గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి ఒక రంగంలో ఉండి చాలా గొప్పగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉండవచ్చు. ఒక ఆయన పాట పాడతారనుకోండి, ఆయన పేరు చెప్తే ఎవరైనా అబ్బా ఎంత బాగా పాడతారండి అని ఆయన పాట వింటే కష్టాన్ని కూడా మర్చిపోయేటంతగా పాడగలిగిన శక్తి పొందినవారైనప్పటికీ ఆయన మాత్రం ఎప్పుడు ఫలానా వారికన్నా నేను ఎంతటి వాడిని, ఆయనకి సంగీతంలో ఎన్ని మెళకువలొచ్చు, ఎన్ని సాధన చేశారు, ఎన్ని రాగాలు తెలుసు, ఎంత శాస్త్రం తెలుసున్నవారు అని అవతల వారి పట్ల వినయంతో ఉంటారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు శరీరం వదిలిపెట్టేసి ఇంతకాలం అయిపోయిన ఆయన పాటల గురించి ఇప్పటికీ స్మరిస్తారు. ఘంటసాల గారి జీవిత చరిత్ర చదివితే వారు చలనచిత్రాలలో కొన్ని హరికథలు అవి పాడవలసి వస్తే అవి ఎట్లా పాడతారు అన్నది తెలుసుకోవడానికి లబ్ధప్రతిష్ఠులైనటువంటి హరికథకుల యొక్క ఇంటికి వెళ్ళి వారి నుండి తెలుసుకుని వచ్చి పాడుతుండేవారట. అది వినయం. నిజానికి ఇది ఇలా పాడేయచ్చు అని ఘంటసాల గారు పాడచ్చు, కానీ అందులో లబ్ధప్రతిష్ఠులైన వారి దగ్గరికి వెళ్ళి ఇది మీకు సంబంధించిన విషయం, మీరు చెప్పిన తర్వాత మీ దగ్గర తెలుసుకున్న తర్వాత నేను పాడితే
అది సౌందర్యవంతం అవుతుంది అని వారి దగ్గర తాను తెలుసుకోవడము అంటే అది ఎంత వినయంతో కూడుకున్నటువంటి విధానం. మనిషి జీవితంలో ఎప్పుడైనా తనకన్నా అధికులు కనపడితే పరమ ప్రశాంత చిత్తంతో తల వంచి నిలబడగలగడం అనేటటువంటిది మనిషి యొక్క శీల వైభవాన్ని మరింత అందగింపచేస్తుంది తప్ప అలా ఒదగడం, అలా తల వంచడం, ఆ వినయంతో ఉండడం ఎప్పుడూ కూడా దోషము కాదు. ఇందులో ఎప్పుడూ మనమే గొప్పవాళ్ళం కాదు, ఎందరో మహాత్ములు ఉంటారు. వారికి నమస్కరించి వారి యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎంతటి వారం అన్న భావాన్ని పొంది ఉండాలి తప్ప మా అంతటి వాళ్ళం మేము, మాకన్నా ఎవరున్నారు అన్న అతిశయం ఎప్పుడూ మంచిది కాదు. భీష్ముడు ఆనాడు చెప్పినటువంటిది నిజానికి రాజులకే కాదు అన్వయం, అందరికీ అన్వయం. ఒక ప్రబ్బలి చెట్టు నీటి యొక్క ప్రవాహ వేగాన్ని బట్టి తల ఉంచినట్టే తల వంచడం నేర్చుకున్నటువంటి మనిషి జీవితంలో ఎంతో వృద్ధిలోకి వస్తాడు. కాబట్టి అది రావాలి, అది నేర్చుకోవాలి అని చెప్తున్నాడు భీష్ముడు. అట్లాగే అనయము బేర్చు కామమున అర్ధము ధర్మము గ్రాగు, కామతంత్ర నిరతుడైన వాడు శుభద ప్రతిపన్నుడు కాడు, దుష్ట దండన మొనరింపడట్టి పతి, డాయరు సాధులు ఆర్యులున్ సుహృజ్జనులను, తాన చెటునగు చావును వాటిలు ఎల్లభంగులన్. ధర్మార్థ కామమోక్షములనబడేటటువంటి పురుషార్థ సమన్వయం గురించి మాట్లాడుతున్నాడు భీష్ముడు. అత్యంత గంభీరమైనటువంటి విషయం రాజులకు అన్వయం చేసి మాట్లాడిన నిజానికి ఇది అందరికీ అత్యంత ప్రయోజనకరమైనటువంటి విషయం. అందరూ జీవితంలో జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి విషయాల్ని భీష్మాచార్యుల వారు ప్రస్తావన చేస్తున్నారు. అనయము పేర్చు కామమున అర్థము ధర్మము గ్రాగు. మనిషి ఎప్పుడూ కామమునకే పరతంత్రుడైపోతే, ఎప్పుడూ కామమునకే వశపడిపోయి ఉంటే దాని చేత ధర్మము అర్థము పోతాయి. కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధం గురించే ప్రస్తావన చేయవలసిన అవసరం ఉండదు. కామము అంటే కోరిక, ఏదో భోగవస్తు సంచయమును పొందాలనేటటువంటి కోరిక. ఇంకా ఇటువంటి కుర్చీ ఉంటే బాగుండు, ఇంకా ఇటువంటి పడక ఉంటే బాగుండు, ఇంకా 2 గదులు కట్టుకుంటే బాగుండు, ఇంకా మంచి సంపాదన మనం సాధించగలిగితే బాగుండు. కీర్తి మంచిది, కీర్తి గురించి ఎప్పుడూ ఉండవలసిందే, అది ఉత్తమమైనటువంటి లక్షణం. యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిందంటాడు భర్తృహరి. కానీ ఈ అర్థ సంబంధమైనటువంటి విషయంలో, ఈ కామ సంబంధమైన విషయంలో ప్రత్యేకించి భీష్మాచార్యుల వారు మొదట ప్రస్తావన చేస్తున్నది కామ సంబంధం. మనిషి ఇక అస్తమానము కోరికల మధ్యలోనే తిరుగుతూ ఉంటే, ఎప్పుడూ కోరికలే, ఎప్పుడూ కోరికలే, ఎప్పుడూ కోరికలే, ఆ కోరికలనే పట్టుకుంటే ధర్మబద్ధమైనటువంటి అర్థము దెబ్బతింటుంది. అది ధర్మము అర్థము దెబ్బతినుట. అయితే ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అవసరం వేరు, కోరిక వేరు. ఒక అవసరం కోరిక ఎప్పుడూ కాదు. ఒక బ్రహ్మచారి శాస్త్రాధ్యయనం చేసిన తర్వాత, సమావర్తనం అయిపోయిన తర్వాత తాను యోగ్యమైన కన్యని వివాహం చేసుకోవాలి అని కోరుకుంటే అది తప్పు కాదు, అది అవసరం. వివాహం అయిన తర్వాత ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా నేను బ్రతకాలి అనుకుంటే అది అవసరం. నేను ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే అది అవసరం. నేను ఒంటి నిండా బట్ట కట్టుకోవాలి, కడుపు నిండా అన్నం తినాలి, అనాయాసంగా నేను శరీరం వదిలిపెట్టాలి అనుకుంటే అది అవసరం. నా బిడ్డలకి నేను వివాహాలు చెయ్యాలి, అవసరం. నేను పూర్ణాయుర్దాయాన్ని పొందాలి, ఆ ఆయువు ధర్మాచరణ మనకు పనికి రావాలి, అది అవసరం. అవసరాలు వేరు, కోరికలు వేరు. నేను అమెరికా అధ్యక్షుణ్ణి కావాలి అనుకుంటే కోరిక. నీకు ఇప్పుడు అది లేకపోయినా ఇబ్బంది దేని వలన కలగదో దానిని కోరిక అంటారు. ఏది అవసరమో దానికి భగవంతుణ్ణి ఆశ్రయించవచ్చు అని భగవంతుడే చెప్పాడు. చతుర్విధాం భజంతే మాం జనా సుకృతినోర్జున. పైగా అలా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు సుకృతులు, వాళ్ళు పుణ్యం చేసిన వాళ్ళయా, అందుకే వాళ్ళు నేను జ్ఞాపకం వచ్చారన్నారు.
ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. కాబట్టి అవసరములు కోరికలు కావు, కానీ అవసరము అన్న పరిధిని దాటిపోయినవి ఉంటాయో అవి కోరికలు. అవి కూడా కొంతవరకు లేకుండా మనిషి ఉండలేడు, కొంతవరకు ఉంటాయి. కానీ ఇక కోరికలే జీవితంలో అత్యంత ప్రధానమైపోతే, ఇక నిరంతరము కోరికలే అయితే ధర్మరాజా, దాని వలన ఏమైపోతుందంటే అర్థము ధర్మము క్రాగు, ధర్మము అర్థము పోతాయి. ఎందువల్ల అంటే కోరిక బలీయం అయిపోతూ ఉంటుంది, అది సాధించుకోవాలి. తాను చెయ్యవలసినవన్నీ వదిలిపెట్టేస్తాడు, చెయ్యకూడనివి పట్టుకుంటూ ఉంటాడు, పట్టుకుని డబ్బు సంపాదించుకొస్తూ ఉంటాడు. ఆ డబ్బుతో మళ్ళీ ఏదో చేస్తూ ఉంటాడు, చేస్తే మళ్ళీ ఇంకో కోరిక పుడుతూ ఉంటుంది, మళ్ళీ దానికోసం పరిగెడుతూ ఉంటాడు, మళ్ళీ తీసుకొస్తూ ఉంటాడు, మళ్ళీ తీర్చుకుంటూ ఉంటాడు, మళ్ళీ ఇంకోటి పుడుతుంది, మళ్ళీ పరిగెడుతూ ఉంటాడు. అగ్నియందు నెయ్యి పోసి ఎన్నాళ్ళకి నువ్వు అగ్నిహోత్రాన్ని ఆర్పగలవు? అగ్నియందు నీళ్లు పోస్తే ఆర్పగలవు, కానీ నెయ్యి పోస్తే అగ్ని ఆరుతుందా? అగ్ని మరింత ప్రజ్వరిల్లుతుంది. కాబట్టి కేవలము కామమునందు తగులుకున్నటువంటి వ్యక్తి ధర్మమును అర్థమును వదులుకుంటాడు. అంటే ధర్మబద్ధమైన అర్థము పోతుంది, ధర్మమును విడిచిపెట్టి అర్థము కొరకు వెంపర్లాట బయలుదేరుతుంది. అప్పుడు ఎట్లా తెచ్చావు అన్నదానికన్నా ఎంత తెచ్చావు అన్నదే ప్రాధాన్యం అయిపోతుంది. ఇప్పుడు జీవుడు పాడైపోతున్నాడు కదా, పురుషార్థములు సమన్వయం అవ్వట్లేదుగా. కాబట్టి అనయము పేర్చు కామమున అర్థము ధర్మము క్రాగు, కామతంత్ర నిరతుడైన వాడు శుభధ ప్రతిపన్నుడు కాడు. ఇంకా ఎప్పుడూ కామం కామం కామం. నేను ముందే మనవి చేశాను, కామము అంటే కేవలము స్త్రీ పురుష సంబంధమును గూర్చి మాట్లాడరు. ఇక 24 గంటలు అదే మాట్లాడతారా ఎక్కడైనా? అది కాదు. కామము అంటే కోరిక, కోరిక అంటే తను సుఖపడడానికి కావలసినటువంటి భోగ సంబంధమైన వస్తువులు. ఎన్నో వస్తువులు మనిషికి సుఖాన్ని కల్పిస్తాయి, అందుకు కదా అది కావాలి ఇది కావాలని కోరుకుంటూ ఉంటాం. కంటితో ఏవేవో చూడాలని కోరికలు ఉంటాయి. ఆ కొండ చూడాలి, ఆ జలపాతం చూడాలి, సముద్రం వంక చూడాలి, చెట్ల వంక చూడాలి, ఉద్యానవనాల వంక చూడాలి, దేవాలయాలు చూడాలి, ధ్వజస్తంభాలు చూడాలి, మంచిదే అటువంటి కోరికలు ఉంటాయి. కాబట్టి ఏవో పట్టుబట్టలు చూడాలి, ఇటువంటివి కంటితో చూడవలసినవి, చెవితో అవి వినాలి ఇవి వినాలి, నాలుకతో అవి తినాలి ఇవి తినాలి, స్పర్శేంద్రియంతో అది ముట్టుకోవాలి ఇది ముట్టుకోవాలి, రకరకాల కోరికలు జ్ఞానేంద్రియముల యొక్క సంఘాతము వలన. అవన్నీ కూడా భోగ సంబంధమైనటువంటి వస్తువులు. ఆ వస్తువులన్నీ సమకూర్చుకోవాలనేటటువంటి కోర్కెల యందు నిష్ఠ, దానితో తాదాత్మ్యత ఎక్కువైపోతే తాను ప్రవర్తించవలసినటువంటి ఉత్తమ పదాన్ని వదిలిపెట్టేసుకుంటాడు. అసలు ఇన్ని కోట్ల జన్మల తర్వాత మనిషిగా వచ్చావు, దానితో పాటు నీకు ఎన్నో ఉన్నాయి జీవితంలో సాధించవలసినవి, అవన్నీ మరుగున పడిపోతాయి. ఇది ప్రధానమైపోతుంది. ఈ కోరికల గురించిన వెంపర్లాట ఎక్కువైపోతుంది. అప్పుడు శుభద ప్రతిపన్నుడు కాడు. ధర్మరాజా, వ్యక్తి సరి అయినటువంటి పదమునందు నడవలేడు. దుష్టదండనమనరింపడట్టిపతి, విపరీతమైనటువంటి కోరికలతో ఉండేటటువంటి వాడికి ఆ కోరికలు సాధించుకోవడానికి మార్గాలు చెప్పేవాళ్ళు ధర్మంతో కూడిన మార్గం చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి ధర్మాన్ని వదిలిపెట్టమని చెప్పేవాళ్ళు చుట్టూ చేరుతారు. కాబట్టి దుర్మార్గులు చుట్టూ చేరుతారు. చేరిపోగానే డాయరు సాధులు వార్యులు సుహృజ్జనులను వెంటనే ఎవరు వెళ్ళిపోతారు పక్క నుంచి. ఇక ఈయనకి ఎంతసేపు ఈ కోరికలు పిచ్చే తప్ప ధర్మం గురించిన తాపత్రయం లేదు. అనగానే ధర్మం గురించి ఎవరికి నిష్ట ఉందో అటువంటి పెద్దలైనటువంటి సాధు పురుషులు, అంటే భగవద్భక్తి కలిగిన వారు, ధర్మానుష్ఠాన తత్పరులు పక్కకి తప్పుకుంటారు. ఆర్యులు పెద్దలు వెళ్ళిపోతారు. సురుజ్జనులు మంచి మనసు కలిగిన వారు, ఆయనని మంచి మార్గంలో నడిపించాలనుకున్నవారు. కేవలం ఈ జన్మతో సరిపోదు, వచ్చే జన్మలలో ఉన్నత పదంలో వెళ్ళడానికి కావలసిన ఉపాధిని తిరిగి పొందాలి కదా, జీవుడు తరించాలి కదా. ఇందులో ఉన్నందుకు ప్రధానం జీవోద్ధరణం కదా. దానికి తగినట్టుగా ఆశ్రమ ధర్మాన్ని సమన్వయం చేసుకోవాలి కదా. అది చెప్తే వినే స్థితి ఇప్పుడు ఆయనకి లేదు కదా. అది చెప్పేవాళ్ళు కాకుండా ఆయనకి ఇష్టమైనవి చెప్పేవాళ్ళు, ఆయన్ని పాడు చేసిన వాళ్ళు చుట్టూ చేరారు. ఇక మనం ఎందుకు ఇక్కడ? కాబట్టి సుహృజ్జనులు వెళ్ళిపోతారు.
వెళ్ళిపోతే తాన చేటునగు, దాని చేత మనిషి చెడిపోతాడు. ఎంత అద్భుతమైన క్రమం చెప్పాడండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్ శిశూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్టు ధర్మార్థకామ మోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములను సమన్వయం చేసుకోవడంలో వ్యక్తికి సరి అయిన అవగాహన లేకపోతే ఎంత పతనమైపోతాడో చెప్తున్నాడు. చివరికి ఏమవుతుంది? దాన చేటునగు, వ్యక్తి యొక్క జీవుడు నశించిపోతాడు. సరి అయినటువంటి పథంలో నడవడు, పాపం మూటకట్టుకుంటాడు. చావులు వాటిలు నెల్లభంగులన్, చిట్ట చివరికి అదే దేనికి కారణమైపోతుంది అంటే మరణమునకు కారణమవుతుంది అంటూ, కావున ధర్మసిద్ధికి ముఖంబకునర్థమునందు నిష్టమై ఏ విధినైన ధర్మరతి ఎక్కుడుగా మది జొన్పుటొప్పు, కామావిల బుద్ధిగాక ఉచితాగత సౌఖ్యములాచరించుచున్, భూవిపుడిప్పుడు భూమి సతి పొంది రమింప మహోన్నతుండగున్. మనిషి ధర్మాచరణము కొరకు అర్థమును సంపాదించవలసిందే. ధర్మాన్ని ఆచరించాలనుకోండి, దానికి అర్థం కావాలి కదా. గృహస్థాశ్రమంలో ఉన్నాడు, గృహస్థాశ్రమ ధర్మం పాటించాలంటే ఇంటికి వచ్చినటువంటి అతిథికి అన్నం పెట్టాలి, ఓ సన్యాసి వస్తే అన్నం పెట్టాలి, ఓ బ్రహ్మచారి వస్తే అన్నం పెట్టాలి, అతిథి వస్తే అన్నం పెట్టాలి, భార్యా బిడ్డల్ని పోషించుకోవాలి, బిడ్డలకి వివాహాలు చేయాలి. అవి గృహస్థు యొక్క ధర్మాలు, వాళ్ళని చదివించాలి, దానికి అర్థం కావాలి. కాబట్టి ధర్మాచరణము చెయ్యాలి అంటే అర్థము కావాలి, అందులో ఏమీ సందేహం లేదు. కానీ అర్థం కోసమని చెప్పి ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టేయకూడదు. ఇక్కడుంది గాంభీర్యత అంతా. ధర్మబద్ధమైన అర్థము ఏదైతే ఉందో అది ఎంత అన్నదానితో సంబంధం లేదు, అది నిన్ను కాపాడుతుంది. ఎందుకంటే అది ధర్మరూపంగా ఉంది కాబట్టి అది నిన్ను కాపాడి తీరుతుంది. ఎప్పుడైతే నేను గృహస్థాశ్రమంలో ఉన్నానో, లేకపోతే నేను రాజుని కాబట్టి నాకు ధనం కావాలనుకునో, నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టేసి అర్థాన్ని సంపాదించే ప్రయత్నం చేశావో అది ప్రమాదకరమైపోతుంది, అది పాడు చేసేస్తుంది. ఎందుకంటే ధర్మము జారిపోయింది. ధర్మం ఎప్పుడైతే జారిపోయిందో అది ఇక నీకు రక్షణనిచ్చేది కాదు. ఒక ఉదాహరణ చెప్తే చాలా తేలిగ్గా పెద్దలు అన్వయం చేసేసుకుంటారు. ఒక త్రాచుపాము యొక్క విషాన్ని తీసుకొచ్చి వ్యక్తి ఒక్క చుక్క నాలుక మీద వేసుకున్నాడు అనుకోండి, మరణిస్తాడు. అది వైద్యుడు శుద్ధి చేసి ఔషధంగా ఇచ్చాడు అనుకోండి, లోపల ఉన్న రోగం తగ్గుతుంది. వైద్యుడి చేతిలో శుద్ధి అయితే ఔషధమైంది, తనంత తాను పుచ్చుకుంటే మృత్యువునకు కారణమైంది. ధర్మముతో అర్థము ముడిపడిపోయిందా, అది అభ్యున్నతికి కారణమైపోయింది. ధర్మంతో అర్థం ముడి వదిలిపెట్టేసిందా, పతనానికి కారణమైపోయింది. కాబట్టి మనిషి తప్పకుండా అర్థమును సంపాదించవలసిందే, కానీ ధర్మంతో ముడి విడిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ధర్మబద్ధంగానే సంపాదించానా, ధర్మబద్ధంగానే ఖర్చు పెట్టానా, ధర్మం కొరకే ఖర్చు పెట్టానా, సంపాదించడం ఒకటే కాదు ప్రధానం, ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మం కోసం, అధర్మం పెరగడం కోసం కూడా మనిషి ఖర్చు పెట్టకూడదు, అది కూడా పాపమే. కాబట్టి సంపాదించినప్పుడు ధర్మంతో ముడిపడాలి, ఖర్చు పెట్టినప్పుడు ధర్మంతో ముడిపడాలి. అట్లా ధర్మార్థములు ముడిపడి ఉంటే అవి యోగ్యములు. ఇక కామము దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఏది పరమేశ్వరుడు అనుగ్రహించాడో దాన్ని సంతోషంగా నువ్వు అనుభవించడం అనేటటువంటిది నీకు శ్రేయస్కరము. అంతేకాని నీకు లేని దానికోసం వెంపర్లాడడం, నువ్వు పొందగలవో పొందలేవో తెలుసుకోకుండా ధర్మాన్ని వదిలిపెట్టేసిన కామం కోసం వెంపర్లాడడం ప్రమాదహేతువు. అంటే అర్థము ధర్మముతోనే ముడిపడాలి, కామము ధర్మముతోనే ముడిపడాలి. కాబట్టి కామావిల బుద్ధిగాక ఉచితాగత సౌఖ్యములాచరించుచున్, తనకు లభించినటువంటి సౌఖ్యములు ఏమున్నాయో అవి అనుభవించవచ్చు. అప్పుడు సామాన్యులకు కూడా ధర్మం అంతే.
పూర్తి చేసినప్పుడు రాజుపరంగా పూర్తి చేస్తున్నాడు భీష్మాచార్యుల వారు. భూమిపుడిప్పుడు భూమి సతి పొంది రమింప మహోన్నతుండగున్. అట్లా భూమి పరిపాలన చేసేటటువంటి రాజు ఇట్లా చతుర్విధ పురుషార్థములను సమన్వయం చేసుకున్నవాడు ఎవరుంటాడో ఆయన అభ్యున్నతిని పొందుతాడు. కాబట్టి ధర్మరాజా, మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటిది ఆ విధంగా పురుషార్థములను సమన్వయం చేసుకోవడం. ధనం అనేటటువంటిది చాలా అవసరము సుమా. ధనమును తృణీకరించడం కూడా మంచిది కాదు. ధర్మబద్ధమైనటువంటి ధనమును సంపాదించడానికి మనిషి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకనంటే ధనము వలన సకల సౌఖ్యములు చేకూరుతాయి కాబట్టి. అంత మాత్రం చేత ధర్మాన్ని విడిచిపెట్టి ధనాన్ని సంపాదించే ప్రయత్నము చేయకూడదు. అసలు ధనాన్ని సంపాదించకుండా కూర్చుంటానని అనకూడదు. దానివలన ధర్మ పరిత్యాగం అవుతుంది. దానివలన మళ్ళీ ధర్మానుష్ఠానం పోయిందిగా. ఒక గృహస్థు తాను సంపాదించవలసినది సంపాదించకుండా ఏమీ చెయ్యకుండా కూర్చుంటానంటే భార్యాబిడ్డల గతి ఏమవుతుంది? వాళ్ళు ఇబ్బంది పడిపోరు? తాను నిర్వర్తించవలసిన ధర్మం ఓ అతిథికి పెట్టవలసి వస్తే, ఓ నైమిత్తికం చేయవలసి వస్తే, ఓ యాగం చేయవలసి వస్తే, కాబట్టి అర్థసముపార్జనం చెయ్యాలి. ధనమునకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కానీ ధర్మమును విడిచిపెట్టి సంపాదించవద్దు అంటూ తన భూమి పరుల భూమిని ధనములు ఉపార్జింపవలయు ధరణీశునకున్. ధనములు మూలము రాజ్యంబునకును మూలమగును ధర్మమునకు నరేంద్ర. ఎంత గొప్ప విషయాన్ని ప్రతిపాదిస్తున్నాడో మహానుభావుడు. అందుకు కదా పశయ్య మీద పడుకుని ఉన్నటువంటి వారి చేత చెప్పిస్తున్నారు కృష్ణ పరమాత్మ. రాజు ధనాన్ని తన భూమి యందు తన రాజ్యమునందు సంపాదించాలి. రాజు ధనాన్ని ఇతరుల యొక్క రాజ్యముల యందు కూడా సంపాదించాలి. అంటే వర్తక వాణిజ్యముల ద్వారా ఖండాంతర వ్యాప్తి చేసి సంపాదించడంలో దోషం లేదు, సంపాదించవచ్చు. ధనములు ఉపార్జింపవలయు ధరణీశునకున్. రాజుకి అది అవసరం ఉంటుంది. రాజు అలా డబ్బు సంపాదించాలి. ధనములు మూలము రాజ్యంబునకును. రాజ్యం వృద్ధిలోకి రావడానికి, ప్రజలు వృద్ధిలోకి రావడానికి, బలంగా రాజ్యం నిలబడడానికి ధనం అనేటటువంటిది చాలా అవసరం. అంతేకాదు మూలమగు ధర్మమునకు నరేంద్ర. అదే మళ్ళీ ధర్మాచరణకి కూడా మూలమవుతోంది. అయినప్పుడు ఒక పెద్ద దేవాలయం నిర్మించాలంటే అవసరం, ఒక పెద్ద సభామంటపం నిర్మించాలంటే అవసరం, ప్రజలందరికీ కావలసినటువంటి ఒక ఉపకార సంబంధమైనటువంటి నిర్ణయాన్ని చెయ్యాలి అంటే ధనం అవసరం. ధర్మానికి ధనం అవసరం. ధర్మంతో ముడి విడిపోకుండా ధనాన్ని రాజు తన రాజ్యమునందు పరరాజ్యమునందు కూడా సంపాదించడానికి ప్రయత్నములు చేస్తూ ఉండవలసినదే. కారణము ధనమునకు ఆ విలువ ఉన్నది కనుక. విను బండారము పెరుగని జనపతికి బలంబు మిత్ర సంపదయును కల్గునే. బలమిత్ర విహీనున కొనరుని రాజ్యంబు విభవమున్నతమగునే. ధర్మరాజా, బండారము పెరుగని జనపతికి, ధనాగారం నిండలేదనుకోండి, ధనం లేదు రాజు దగ్గర. రాజు దగ్గర ధనం లేకపోతే బలం ఎక్కడి నుంచి ఉంటుంది? బలము అంటే ఆయన శరీర బలం కాదు, ఆయనకు ఉండవలసిన సైన్యాన్ని ఎలా నిర్వహిస్తాడు? కావలసినంతమంది ఉద్యోగుల్ని ఎలా పెడతాడు? అన్ని కార్యక్రమాలు అమలు చెయ్యాలి అంటే, ఎన్ని కార్యక్రమాలు పెంచాలి అంటే, అంత సిబ్బంది కావాలంటే, అన్ని కార్యక్రమాల నిర్వహణకి ధనం కావాలి కదా. అంటే రాజ్యమునందు నిర్వర్తించే కార్యక్రమములకు హద్దు ఉండదు. ప్రభువు ఎన్నైనా చేయవచ్చు. అన్నీ చెయ్యాలి అంటే అంత ధనం కావాలి. అంత ధనం కోసం రాజు తన రాజ్యమునందు పరరాజ్యమునందు కూడా ధర్మంతో ముడి వదలకుండా సంపాదించవచ్చు. పైగా ధనమునకున్న శక్తి ఎటువంటిది? అది లేని నాడు ప్రభువుకి సైన్యం లేదు. మిత్ర సంపదయును, ఆయన బలవంతుడు కానప్పుడు ఆయనతో మిత్రత్వం ఎవరు పెట్టుకుంటారు? ఎవరితో మిత్రత్వం పెట్టుకుంటే ఏం అడుగుతాడో మన్న అని చెప్పి భయం ఉంటుంది. అందుకని ఏ రాజు ఆయనతో మైత్రి పాటించడు. కల్గునే బలమిత్ర విహీనున కొనరునే రాజ్యంబు. యువతల సైన్యము లేదు, అవతల మిత్రులు లేరు. ఇంకా ఆయన గొప్పగా రాజరికం ఏం చేస్తాడు? ఆ రాజ్యానికి వైభవం ఉంటుంది. కాబట్టి విభవం ఉన్నతమగునే. వైభవం ఉంటుందా? ఉండదు.
కాబట్టి ధనమును సంపాదించవలసిందే. కావున అర్ధ సంపదల కల్మియ ఎంతకు మూలమైన ఉర్వీవరుడు ఆత్మశక్తికి అతిరిక్తములైన సముద్యమంబులన్ తా వెలయందలంచి సముదగ్రత గైకను తప్పదు. అవ్విధంబా ఆ విభు తొంటి కల్మికి హానియునర్చు హరించు ప్రాణముల్. చాలా ప్రధానమైనటువంటి విషయాన్ని భీష్ముడు ప్రస్తావన చేస్తున్నారు. ధనము యొక్క అవసరాన్ని చెప్పారు. చెప్పి కావున అర్ధ సంపదలు కల్మియ ఇంతకు మూలమైనను, రాజ్యానికి రాజ్య నిర్వహణకి కానీ, వ్యక్తి తన ధర్మ నిర్వహణకు కానీ, భోగ సంపత్తి కొరకు కానీ ధనం అనేటటువంటిది అత్యంత అవసరమైన విషయమే, సందేహం లేదు. ఉర్వీవరుడాత్మశక్తికతిరిక్తములైన సముద్యమంబులన్ తా వెలయంతలంచి సముదగ్రత గైకును టొప్పదు. అర్థము ఎంత అవసరమైనా, ధనం ఎంత అవసరమైనా వ్యక్తి తన శక్తిని దృష్టిలో పెట్టుకోవాలి. రాజు కూడా తన శక్తిని తాను దృష్టిలో పెట్టుకోవాలి. శక్తికి మించినటువంటి ఖర్చు పెట్టాలని వ్యక్తి అనుకున్నా, శక్తికి మించిన ఖర్చు పెట్టాలని ప్రభు అనుకున్నా, అప్పుడు వెంటనే అర్థాన్ని ఎట్లాగో అట్లా సంపాదించవలసిన పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి ధర్మంతో ముడి తనంత తాను తెగిపోతుంది. ఎందుకని అంటే ఆ అర్థము అంత అవసరమైపోయేటట్టుగా తాను కార్యక్రమాన్ని పెట్టేసుకున్నాడు. పెద్ద శుభకార్యాన్ని ఏదో తలపెట్టేశాడు, ఎంతో పెద్ద వేడుక పెట్టేసుకున్నాడు. వస్తుందిలే అనుకున్నాడు. ఇప్పుడు అనుకున్నంత రాలేదు, జరిపి తీరాలి 10 మందితో వ్యవహారం. అప్పుడు ఏం చేయాలి? అప్పు పుచ్చుకోవాలి, వడ్డీ పెరుగుతుంది. ఆ అప్పు తీర్చడానికి ఏం చేయాలి? ధర్మాన్ని వదిలిపెట్టేసి సంపాదించవలసి ఉంటుంది. కాబట్టి శక్తిని మించిన దాని జోలికి వెళ్ళావో వెంటనే అర్థము ధర్మంతో ముడి వదిలిపెట్టేస్తుంది. అది ప్రమాదం. కాబట్టి నీ శక్తిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే నువ్వు కార్యక్రమములను చేస్తూ ఉండాలి. నీ శక్తి పెంచుకుంటూ కార్యక్రమములను పెంచుకుంటే ఏ ఇబ్బంది లేదు. తప్ప వ్యక్తి తనకెంత శక్తి ఉందో అన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాడు అనుకోండి, ఏ సమస్య లేదు. వ్యక్తి తన శక్తికి తాను సంపాదించగలిగిన దానికన్నా చాలా ఆడంబరంగా పెట్టేసుకున్నాడు అనుకోండి, ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాడు కదా. కాబట్టి తా వెలయందలంచి సముదుగ్రత గైకొను టొప్పదు. అవ్విధంబా ఆ విభుతుంటి కల్మికిని హానియునర్చు హరించు ప్రాణముల్. అప్పుడది రాజు కానివ్వండి, వ్యక్తి కానివ్వండి, ఆయనకి ముందు ఉన్న ధనము పోతుంది, ప్రాణాలు పోతాయి. వ్యక్తి అయినా అంతే, ఆ ముందు ఉన్న ధనము పోతుంది, ఆఖరికి బెంగపెట్టుకుని ఏమీ చేయలేక ప్రాణములు పోతాయి. కాబట్టి శక్తిని దాటి మాత్రం పరుగు తీయవద్దు. అది ప్రమాదహేతువు సుమా. ధనం ఎంత గొప్పదైనా నీ శక్తిని దాటి నువ్వు వెళ్ళవద్దు. ఎంత ప్రేమగా ఒక తండ్రి కొడుక్కి చెప్పినట్టు చెప్పాడు. చెప్తూ ఇక ధర్మం అనేటటువంటిది ఎంత గొప్పదో చెప్తున్నాడు. తెలిసి కానీ తెలియక కానీ అగ్నిహోత్రాన్ని ముట్టుకున్నారనుకోండి, అది కాలుతుంది. అట్లాగే ఆయన ఎవరు అన్నది వదిలేయండి, ఇత పూర్వం ఆయన ఎటువంటి వాడు వదిలేయండి. ఆయన తెలిసో తెలియకో ప్రేమ చేతో శాసనం చేతో ఎందుకో ధర్మాన్ని పట్టుకోవడం మొదలెట్టాడు. ఇప్పుడు ఆయన దొంగ అయిన, అవినీతిపరుడైన, అధర్మాత్ముడైన, విరోధి అయిన, ధర్మాత్ముడైతే గౌరవింపబడడం ప్రారంభమైపోతుంది. ఎందుకని అంటే అది ధర్మమునకు ఉండేటటువంటి లక్షణం అని చెప్తూ ఆయన ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యానాన్ని చెప్పాడు. పారియాత్రము అనబడేటటువంటి పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన న్యాయపరుడు, మంచి విలువిద్య నేర్పరి, చాలా బాగా బాణములను ప్రయోగించగలడు. అరణ్యాల్లో తిరిగేటటువంటి జంతువుల యొక్క తీరుతెన్నులు బాగా తెలుసుకున్నటువంటి వాడు, అడవులలో తిరగడానికి బాగా అలవాటు పడినటువంటి వాడు. ఆయన అరణ్యంలోంచి ఎన్నో పళ్ళు, కాయలు, కందమూలాలు, తేనె, ఔషధులు ఇటువంటివన్నీ సమీకరించి తెస్తుండేవాడు. ఈ తెచ్చినవన్నీ కూడా చక్కగా తల్లిదండ్రుల్ని సేవించి వారికి ఇస్తూ ఉండేవాడు. మునుల దగ్గరికి వెళ్ళి మీరు హాయిగా తపస్సు చేసుకోండి అని ఈ పదార్థములను వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సేవిస్తూ ఉండేవాడు.
ఆయన కాని యుద్ధం చెయ్యవలసి వచ్చిందో ధనస్సు బాణములు పట్టుకొని 1000 మందిని ఒక్కడే చంపేస్తూ ఉండేవాడు. ఒకానొకప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి ప్రదేశంలో, ఆ పక్కన ఉన్నటువంటి ఊళ్ళో అనేక మంది దొంగలు ఉండేవారు. వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, మనకి ఒక నాయకుడు ఉంటే, ఒక రాజు ఉంటే, ఒక ప్రభువు ఉంటే, ఒక రక్షకుడు ఉంటే, రాజు అంటే రక్షకుడే కదా, ప్రభువు అంటే రక్షకుడే, ఒక రక్షకుడు ఉంటే బాగుంటుంది. కాబట్టి రక్షకుడు అంటే మనకి మార్గనిర్దేశం చేయాలి, ఇలా ఉండండి రా అబ్బాయి అని చెప్పేవాడు ఉండాలి. అటువంటి వాడిని మనం వెతుక్కోవాలనుకున్నారు. అనుకుంటే వాళ్ళందరికీ కూడా ఈయన నచ్చాడు. నచ్చి ఈయన దగ్గరికి వెడదాం, మనం వెళ్ళి ఈయనని మనకి రక్షకుడుగా ఉండమని అడుగుదాం అని ఈ పారియాత్ర పర్వతం మీద ఉండేటటువంటి కాపవ్యుడు అనబడేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనను అడిగారు, కాపవ్యుండను పేరను దీపించిన అతని భూరితేజము కని రక్షాపరుడు వలయు మనకని ఆ పొలమున కల్గు దస్యులందరూ తమలోన్. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కాపవ్యుడితోటే, అయా మీరు మా రక్షణ భారాన్ని స్వీకరించండి, మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి, మాకు మార్గనిర్దేశనం చేయండి, మీరు ఎలా చెప్తే మేము అలా బ్రతుకుతాం, దొంగతనాలు చేస్తున్నాం, ఇక పైన మీరు మాకు రక్షకులు, మీరేం చెప్తారు చెప్పండి, మేము అలా బ్రతుకుతాం అన్నారు. వాళ్ళు దొంగలు ఇంతకుముందు, కానీ ఇప్పుడు వాళ్ళు కాపవ్యుడి దగ్గరికి వచ్చారు. ఆయన ఏం చెప్తే చేస్తామన్నారు. కాపవ్యుడు అన్నాడు, శిశుజన మునిజన స్త్రీజనంబుల చంపగాదు, ఎట్టివాడైన కడగి మీద గవియక పొడచుట కల్మషంబు, అంగన చెరపట్ట తగదు విశేషమొకడు విను, ఎల్ల సత్వంబులను బెంటి చంపుట పాపంబు, గోవుల బ్రాహ్మణులను సంకట పెట్టంగ జనదు, తదీయ హితము కోరి పూని యుద్ధంబు సైత అధిక పుణ్యంబు, సస్యక్రియా విఘాతమాచరించుటకడు దోషము, అవని ప్రజకు బాధ కావించి కుడిచి శవంబు తొలుచు ప్రువ్వు గతి, అది ఒలియంగ బొలియునతడు. ఆయన వచ్చినటువంటి దొంగలందరినీ ఉద్దేశించి, మీరు దొంగలు, మీకు నేను నాయకత్వం ఏమిటి, మీకు నేను రక్షకుడు ఏమిటి, అలా ఏమనలేదు. తప్పకుండా నేను మీకు రక్షణ చేస్తాను, కానీ నేను చెప్పిన మార్గంలో మీరు ప్రవర్తించాలి, ఈ నియమాలు పాటించాలి. తప్పకుండా చెప్పండి ఏం చేయమంటారు, మేము అలాగే బ్రతుకుతాం. ఆయన అన్నాడు, శిశుజన మునిజన స్త్రీజనంబుల చంపగాదు, ఇక పైనుంచి మీరు శిశువుల జోలికి వెళ్ళకూడదు, శిశువుల్ని చంపకూడదు, మునులను చంపకూడదు, స్త్రీలను చంపకూడదు, ఎట్టివాడైన కడగి మీద గవియగ పొడుచుట కల్మషంబు, ఇంకొకడు మన మీదకి యుద్ధానికి వస్తే తప్ప అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళి ఎవరిని చంపకూడదు. అంగన చెరపట్ట తగదు, స్త్రీలని చెరపట్టడం మంచి పద్ధతి కాదు. విశేషమొకడు విను, అత్యంత ప్రధానమైన విషయం చెప్తున్నాను విను, ఎల్ల సత్వంబులను పెంటి చంపుట పాపంబు, అది మనుష్యుల యందే కాదు, ఏ ప్రాణి అయినా స్త్రీ ప్రాణిని చంపడం మరీ అన్యాయం. ఎందుకంటే అసలు ఈ సృష్టి ఆగిపోతుంది. కాబట్టి స్త్రీ ప్రాణిని చంపడం అనేటటువంటిది అత్యంత హేయమైన విషయం. గోవుల బ్రాహ్మణులను సంకట పెట్టంగ చనదు, గోవులను బ్రాహ్మణులను బాధ పెట్టవద్దు. తదీయ హితము కోరి పూని యుద్ధంబు సైత అధిక పుణ్యంబు, అవసరమైతే వాళ్ళ రక్షణ కొరకు ఉద్యమించడం, వాళ్ళ రక్షణ కొరకు యుద్ధం చేయడం మంచి పని. సస్యక్రియా విఘాతమాచరించుటకడు దోషము, ఇక ప్రజలు తినడానికి సిద్ధంగా ఉన్నటువంటి పంట దోచుకోవడం, పంట పాడు చేయడం, అటువంటి పనులు చేయకూడదు. అవని ప్రజకు బాధ గావించి కుడిచి, ఈ భూమి మీద ఉండేటటువంటి ప్రజల్ని బాధ పెట్టి డబ్బు లాగి తిని బ్రతకడం ఎటువంటిది అంటే, శవాన్ని తినేటటువంటి పురుగు ఉంటుంది, అది శవంలోకి వెళ్ళి తినడం మొదలెడుతుంది, శవం అయిపోగానే అది చచ్చిపోతుంది. ఎందుకంటే అది కుళ్ళిపోతూ ఉంటుంది, కుళ్ళిపోతున్న దాన్ని తినేసింది అది పోతుంది. అట్లాగే ప్రజల్ని బాధ పెట్టి సంపాదించి తిన్నవాడెవరో వాడు కూడా అట్లాగే చిట్ట చివరికి అంతరించిపోతాడు. కాబట్టి మీరు ఈ నియమాలు పాటించండి అన్నాడు. వాళ్ళందరూ అన్నారు, తప్పకుండా మేము ఇవాళ నుంచి నీకు లోబడి ఉంటాం, మేమెవరమైనా అలా ఉండకపోతే నువ్వు మమ్మల్ని సంస్కరించు, శిక్షించు అని ఆయన్ని నాయకుడిగా ఎంచుకొని మీరు చెప్పినట్టు బ్రతుకుతామని బ్రతకడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళు తెలిసో తెలియకో దొంగలైన ధర్మాన్ని పట్టుకున్నారు. ఆయన చెప్పిందంతా ఏమిటి? ధర్మం. ఇప్పుడు ధర్మాన్ని పట్టుకోగానే
వాళ్ళందరూ కూడా ఉత్తములైనటువంటి పౌరులైపోయారు. అయిపోయి మంచి కీర్తివంతులయ్యారు. వాళ్ళని చూసి అందరూ సంతోషించారు. కాపవ్యోపాఖ్యానము పాపహరము దీని శ్రవణ పఠనములటవీ వ్యాపార క్షేమంకర రూపములకు దస్యం మృగ విరోధములడచున్. ఫలశ్రుతి చెప్తూ భీష్ముడు, ఈ ఉపాఖ్యానం పాపహరం అంటే ధర్మమునందు అనురక్తి కలగగానే ఇటువంటివి విని అరే దొంగలే మారి అంతటి వాళ్ళు అయ్యారే అని ఎవరైనా దోషభూయిష్టమైన జీవనంలో ఉన్నవారైనా మనసు మరల్చుకొని మంచి వైపుకి తిరిగితే పాపం హరించుకుపోలేదు. కాబట్టి పాపహరము. అటవీ వ్యాపారము చేసినప్పుడు క్షేమకరము. దస్యం మృగ విరోధములు అడచన్. దొంగల వలన మృగముల వలన కలిగేటటువంటి బాధలు ఉపశమిస్తాయి. స్వస్తి.